सीएम केसीआर ने ऐलान किया है कि यासंगी अनाज पूरी राज्य सरकार खरीदेंगे। उन्होंने कहा कि वह राज्य में पैदा हुआ सारा अनाज खरीद लेंगे। उन्होंने कहा कि सरकार में 1960 रुपए के प्रति क्विंटल के हिसाब में खरीदेंगे। हर गांव में अनाज क्रय केंद्र स्थापित किए जाएंगे। उन्होंने कहा कि 3 से 4 दिनों में खरीदें पूरी के लिए जाएंगी। सीएम केसीआर ने खुलासा किया कि आज युद्ध स्तर पर खरीदेंगे। किसानों के यहाँ कहाँ से कम दाम पर अनाज न बेचें। उन्होंने कहा कि अनाज का पैसा सीधे किसानों के खाते में जमा किया जाएगा। डेफिनेट గా ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి కేబినెట్ హస్ టేకెన్ ఎ డెసిషన్. దానికి ఆ వచ్చే వ్యత్యాసం ఎంత, ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతోని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు. ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు, ఆయనకు అనుభవం ఉంది. ఈ నలుగురిని కలిపి మేము కమిటీ వేసినాం. తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలి, డిస్పోజ్ కావాలి. ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం, ఆదేశాలు ఇచ్చినాం. గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. पार्टी के प्रदेश अध्यक्ष बंडी संजय ने कहा कि अनाज खरीदने पर सीएम का बयान तेलंगाना के किसानों और भाजपा के कार्यकर्ताओं की जीत है। उन्होंने कहा कि केसीआर भाजपा के संघर्ष में परेशान है। संजय ने साफ कर दिया है कि बीजेपी बिजली और आरटीसी चार्ज के कम करने के लिए लड़ाई लड़ेंगे। उन्होंने कहा कि अगर धान खरीदने की बात है तो इसका श्रेय भाजपा को देनी चाहिए। तो उरना के सीएम के पास चावल खोजने का श्रेय में भाजपा को जगाएगा। उन्होंने कहा कि केसीआर नाराज हैं क्योंकि किसानों से उनके ऊपर भरोसा नहीं है। మెడలు వంచి కొనిపిస్తామని చెప్పి గతం నుంచి చెప్తున్నాం. ఇలా వరేస్తే ఊరన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే ఇవాళ తిరిగి వరిని కొనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ధాన్యంగాను లేకుండా గద్దె దిగొని కింద పొగ పెట్టినాం, కింద సెగ పెడితే కుర్చీ కింద సెగ పెడితే దాన్ని తట్టుకోలేక అబ్బో ఏడ కుర్చీ పోతుందో, రైతులు ఏడ తిరిగి పడతారో అని చెప్పి ఉన్న కుర్చీ పోతే ఇబ్బంది అని చెప్పి కుర్చీ కోసం రైతులు ధాన్యాన్ని కొన్నాడు. मुख्यमंत्री केसीआर ने रबी के अनाज खरीदने की घोषणा बावजूद पीसीसी अध्यक्ष रेवंत रेड्डी को साफ कर दिया है कि आखिरी बीज खरीदने जाने तक कांग्रेस से इस बार नजर रखेगी। मीडिया सम्मेलन के धान की खरीद पर सीएम केसीआर द्वारा की गई घोषणा का जवाब देने के लिए रेवंत रेड्डी ने ट्विटर का सहारा लिया। रेवंत रेड्डी ने बताया कि कांग्रेस के लगातार किसानों की ओर से लड़ रही है। उन्होंने कहा कि अनाज खरीदने की सीएम केसीआर का फैसला किसान के मुद्दों पर तेलंगाना में राहुल गांधी की सभा की नतीजा है। पला राजशेखर रेड्डी ने बीजेपी प्रदेश अध्यक्ष से नाराज है। केसीआर को लेकर मनाने के ढंग से बयानबाजी करने की नापराजी जताते हुए कहा कि बंडी संजय को अनाज खरीदने की प्रक्रिया की जानकारी नहीं। उन्होंने कहा कि यह दुर्भाग्यपूर्ण है कि बंडी संजय भाजपा के प्रदेश अध्यक्ष है। पाला ने धान के गेहूं के में फर्क नहीं है करने के लिए भाजपा नेताओं की आलोचना की। पीडीएस राइस गानी అత్యవసర సమయాల్లో కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ ని ప్రొక్యూర్ చేయడం ఎఫ్సిఐ విధి బాధ్యత. ఆ ధాన్యం సేకరణ గురించి బొత్తి అవగాహన లేని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది అని చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోము, మాకు లెక్కలు ఇవ్వలేదని చెప్పేసి సుధాంశు పాండే చెప్తాడు. పారాబైల్ రైస్ నాకు వస్తుంది. ఇప్పుడు ఆ పారాబైల్ రైస్ నేను తీసుకోనని చెప్తున్నప్పుడు నీకు ఏ లెక్కలు ఇవ్వాలి? మనకు ఈ సంవత్సరం ఇప్పుడు యాసంగిలో వచ్చేది మొత్తం కూడా బాయిల్ రైసే, అది తీసుకున్నట్టుంది. కాబట్టి దయచేసి రైతులు వేయొద్దు అని చెప్పేసి మేము చెప్పినాం. కానీ బండి సంజయ్ నాయకత్వంలో ఉన్న బీజేపీ కుక్కలు మొత్తం ఖచ్చితంగా మీరు వరి మాత్రమే వేయండి, ప్రతి గింజను కొనిచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఆనాడు రైతాంగాన్ని మొత్తం కూడా ఉసిగొల్పారు, రెచ్చగొట్టారు. అసలు వీనికి వరికి గోధుమకు తేడా తెలీదు. గోధుమ బొమ్మలు పిఎంఓ ఆఫీస్ నుండి పెడితే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే గోధుమ బొమ్మలు పెట్టిండు. గోధుమల్ని వరి అనుకుంటుండు, వరేస్తే గోధుమలు వస్తాయి అనుకుంటున్నాడు.
मंगलवार को यहां ग्रेटर हैदराबाद नगर में परिषद की बैठक तेलंगाना राष्ट्र समिति टीआरएस और भारतीय जनता पार्टी के नेताओं के बीच में बड़ा आमना सामना हुआ। सदन की स्थिति पर कर दिया गया है और मेयर के विजय लक्ष्मी द्वारा चीजों को नियंत्रण में लाया गया। उन्होंने सुनिश्चित करने के लिए मार्शली को बुलाया कि यह संघर्ष आगे नहीं बढ़ेगा। जब भाजपा पार्षदों ने टीआरएस से मनने के लिए कविता रेड्डी को बाधित करने की कोशिश की, वेंकटेश्वर कॉलोनी के वार्ड के पार्षद सिंधु आदर्श रेड्डी भारत नगर के वार्ड के टीआरएस नगर सेवक से प्रसिद्ध पोस्टर लहराया, जिसने भाजपा के नेताओं को ध्यान की जगह में गेहूं की तस्वीरें इस्तेमाल करते हुए लगाया और पोस्टर दिखाया। मौखिक झपट में जल्द ही एक और मोड़ लिया जब एक भाजपा पार्षद ने टीआरएस पार्टी का अपमान किया और टीआरएस सदस्यों को भी उन्होंने पहनने के लिए आलोचना की। हमले और जवाबी हमले में जब जारी हुआ, भाजपा पार्षदों ने आरोप लगाया कि हैदराबाद के विकास पिछड़ गया है। टीआरएस ने हेमा समला सीताफल मंडी के नगर सेवक ने आयोगात्मक रूप से उत्तर दिया कि भाजपा नेताओं के लिए एक दृष्टि शिविर आयोजित किया जाना चाहिए, क्योंकि वह शहर में होने वाले बड़े कायल पेट में देखने के लिए अमर थे। टीआरएस के माधोपुर के पार्षद जगदीश्वर गौड़ ने रणनीतिक सड़क विकास योजना परियोजनाओं की सूचना में उल्लेख किया। मुशीराबाद मछली बाजार के तनाव व्याप्त में है। बेटी झुग्गी के रहने वाले लोगों को पिछले एक सप्ताह में दूषित पानी पीने की करीब से लोग को बीमार हो चुका है। मामला से जानकारी होने पर विधायक मुठा गोपाल ने जल बोर्ड के अधिकारियों के साथ मछली बाजार के क्षेत्र का दौरा किया। इसी के दौरान स्थानीय लोगों ने जल के बोर्ड के अधिकारियों पर हमले करने की कोशिश की। टीआरएस नेताओं ने जानबूझ कर लोगों को शांत किया। बाद में पीड़ितों ने परामर्श करने वाले विधायक से कहा कि वे पीड़ितों के साथ न्याय करेंगे। కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్గొచ్చు గ్రూప్స్ కోచింగ్ పర్పస్ వచ్చాం. మా అక్క వాళ్ళు చేశారండి. ఫ్రైడే సండే అట్లా బాగా స్మెల్ వచ్చినాయి మాకు. ఇంకా సండే నుంచి పాపకి మోషన్స్ వామిటింగ్స్ నిన్న అడ్మిట్ చేసి. ఎక్కడ ఉంటారు మీరు? విశాలం. మీ పేరు? శివశంకర్. మీ పాప పేరు? సారిగా. నా పేరు శివకుమార్ అన్న. నేను ఉండేది ఫిష్ మార్కెట్. మొత్తం మా దగ్గర ఒక 1 month నుంచి మాకు మొత్తం పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ మొత్తం మురికి నీళ్ళే. అది అయితే మొన్న మాకు రీసెంట్ మేము క్యాన్ బబుల్స్ వాడుతున్నాం ప్రస్తుతానికి. అయితే ఆయన కృష్ణమోహన్ మేనేజర్ ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు చేపించేసే సార్ అని చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక తొక్కి చూస్తున్నాడు. ఈరోజు మా వాళ్ళు వెళ్ళిననుకుంటాను. ఈరోజు మా వాళ్ళు కొంచెం గరం కూడా అయింది. ప్రాబ్లం మొత్తం ఉంది. నా ఫొటోస్ కూడా పెట్టాను. केंद्र सरकार द्वारा शुरू की गई है राष्ट्रीय शिक्षा नीति पर राष्ट्रीय स्तर पर सम्मेलन दासपल्ला होटल से आयोजित किया गया है। इंसॉल द्वारा आयोजित कार्यक्रम में एएसआईटी के मुख्य सामरिक डॉक्टर बुद्ध चंद्रशेखर मुख्य अतिथि थे। इस अवसर पर बुद्ध चंद्रशेखर ने युवाओं को नई राष्ट्रीय शिक्षा नीति के लाभों के बारे में बताया। इन्फोसिस के प्रमुख किरण ने कहा कि वह देश में एक सूचना अवधारण बहुत अच्छी थी। 2018 में चिकित्सा और सैनिक के क्षेत्रों में पायलट परियोजना के रूप में आवेदन शुरू किया। उन्होंने कहा कि एनआईपी के सभी के लिए उपलब्ध कराकर उन्हें खुशी देंगे। उन्होंने कहा कि ग्रामीण लोगों को गुणवत्तापूर्ण शिक्षा और रोजगार के अवसर पर उपलब्ध कराए जाएंगे। దీనికి సంబంధించి ఏంటంటే ఇవాళ ఏఐసిటి చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ గారు మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి పలు యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ గారు 4 యూనివర్సిటీలకు సంబంధించి వైస్ ఛాన్సలర్స్ రావడం జరిగింది. తర్వాత ఏపీ నుంచి శ్రీ జూకుడి ప్రభాకర్ గారు, అనిత వంగలపూడి గారు రావడం జరిగింది. సో దీనికి ఏంటంటే మనం ప్రోగ్రామ్ యూనివర్సిటీస్ని ఇంటిగ్రేట్ చేయడం, అలాగే యూనిక్ హెల్త్ ఐడి యూనిక్ ఎడ్యుకేషన్ ఐడి ఫర్ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్కి కూడా ఒక యూనిక్ ఐడి ఇచ్చేలాగా. సో త్రూ అవుట్ హిస్ కెరీర్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్లో ఆ ఐడి మీద అతను రన్ అయ్యేలా. దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ప్రతి అంటే రూరల్ వరకు కూడా రీచ్ అవుతుంది. ఒక అర్బన్ సెక్టర్లో కాకుండా రూరల్ సెక్టర్ కూడా రీచ్ అవుతుంది.
మన టార్గెట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అండర్ వన్ అంబ్రెల్లా. వీ వాంట్ టు బ్రింగ్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ अंडर वन अम्ब्रेला. लेटेस्ट डिजाइनर वेयर के साथ खूबसूरत सितारे चमकती नजर आए। ये प्रदर्शनी से पहले महीने की 28 तारीख से 3 दिनों तक हैदराबाद में ताज डेक्कन में आयोजित किया जाएगा। बाद में फैशन शो का मॉडल रैम्प में कैटवॉक करती है। मॉडल्स ने आर्यकम फैशन एग्जीबिशन कर्टन राइजर रिपोर्ट को धूमधाम से मचा दिया। New talents coming up in the market, and they have started a small business through Instagram. So we thought of catching those new talent and getting them connected to the people. So slowly we developed in that, and during the corona there were many talent who came up with different and brilliant ideas, and we have tried to reach out them and brought them into the archive so that they should connect with people personally. People should be able to feel their talent and realize how nicely they are doing it. And apart from the other brands who are already there in the market, these new talents should be established in the market in a well way. So we have high end and the mid end, every type of designer dresses, retail dresses. And so we got into the market with all those things. After doing 2 successful seasons, we are doing the third one, and that is happening on 28, 29 and 30th of April. So we expect you all to be there, enjoy the pleasant evening and the day over there, find the outfits, find the right outfit, feel the confidence whenever you're walking out of every place, because you will find n number of the varieties over there. मेडचल जिला उपर कलेक्टर के हाथी नरसिम्हा रेड्डी ने मातृद्वीप भव साया फाउंडेशन में तत्वावधान में मदर डिवीजन मैगजीन का अनावरण किया। रविंद्र भाती द्वारा आयोजित कार्यक्रम में मुख्य अतिथि थे। उन्होंने मैगजीन संपादक श्रीधर को बधाई दी। Covering almost all aspects of woman, mother, and they are giving very good information in this magazine. I'm sure mother devotion enta goppado mana mother devotion enta goppado ee magazine kuda ante goppaga edagalani korukuntunnanu. My best wishes to Sahaya Foundation, Mathu Devobhav Group, VSL Visual Arts Gallery, and wish you all the best. Thank you. फिल्म के नायिका लावण्या त्रिपाठी में कई दिनों बाद पारंपरिक कौन साड़ी को दिखाई दी। उन्होंने कहा कि जुबली हिल्स के हैदराबाद में नव स्थापित अरविंदा डिजाइन स्टूडियो का उद्घाटन किया। इस मौके पर स्टूडियो ने तरह तरह से वेशभूषा प्रदर्शित कर तला मचा दिया। इस तरह कार्यक्रम के नायिका लावण्या के साथ डिजाइनर भार्गवी और हरिता ने भाग लिया। नायिका लावण्या त्रिपाठी ने कहा कि वह पारंपरिक साड़ियों से प्यार है। उन्होंने कहा कि वह जल्द ही अच्छी फिल्म के साथ दर्शकों के सामने आएंगे। अरविंद डिजाइनर स्टूडियो ने एमडी भागवतम ने कहा कि वह कोटा परिधान प्रेमियों के लिए सभी प्रकार के परिधानों में माहिर है, जिसे कौन साड़ी, गार्डवेल साड़ी और कोटा शामिल है। It feels like I am between a family. నిజంగా అందరూ చాలా స్వీట్గా ఉన్నారు. అండ్ అరవింద డిజైన్ స్టూడియో నేను వేసుకున్న సాడీ కూడా వేసుకున్నా కదా అరవింద డిజైన్ స్టూడియోకి. అండ్ ఇట్స్ యాజ్ యూ కెన్ సే ఇట్స్ అమేజింగ్లీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడే అన్ని అది కలెక్షన్ చూసాను, అండ్ అన్ని కలర్స్ అండ్ డిజైన్ అండ్ మేకింగ్ చాలా బాగుంది. అండ్ I think it's a great opportunity for all the saree lovers to please come here and see their collection. I fell in love with their collection absolutely, and it shows anni oka saree chala they have picked up and they have designed it with all their heart. So I think I just want to wish you all the very best. Thank you. In future. And na inti kuda actually dagarega undi, so I think I'm gonna come here for any of my events. It's our pleasure. Definitely you're gonna see me here more often, quite a lot. Looking forward. బాగుంది. అండ్ ఇప్పుడు చెప్పాను ది కలెక్షన్ చాలా ఇంకా బాగుంది. స్టూడియో ఇస్ వెరీ ప్రిటీ బట్ కలెక్షన్ ఇంకా బాగుంది. నేను చాలా సింపుల్ పర్సన్. నాకు మినిమలిస్టిక్ సింపుల్గా కలెక్షన్ కలర్స్ బాగుంది, నా ఇష్టం. సో ఇది you can see the light pink color and going with this. If both are bright I can't wear it. मेगास्टार चिरंजीवी रामचरण अभिनेत्री ब्रह्मपुत्र रिषद आश्चर्य फिल्म से ट्रेलर जारी कर दिया है। ट्रेलर में हैदराबाद से 5 सिनेमा घरों में दिखाया गया।
आचार्य का ट्रेलर देखने वाले फैंस को जमकर जश्न मनाया। మెగా ఫ్యామిలీ జాతర ఆదరే జాతర ఇంకేం కావాలి మెగా ఫ్యామిలీకి మెగా సూపర్ అన్నదమ్ములు జై మెగా ఫ్యామిలీ రెండు పులులు ఎదురుపడుతుందో అలాగా తండ్రి కొడుకులు ఎదురెదురుగా నటించడం అనేది జరిగింది. సిద్ధ క్యారెక్టర్లో కానీ చిరంజీవి గారి నటనలో కానీ స్క్రీన్ మీద ఇంకా చూసే విధానంగా ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఆర్టిస్ట్ కొన్నిడేళ్ల ప్రొడక్షన్స్ స్టోరీ వచ్చేసి దేవాలయాల గురించి వాటి భూములు వాటి మీద జరిగిన అక్రమాల గురించి అద్భుతమైన మెసేజ్ ఇస్తారు. కొరటాల శివ గారు ఫెయిల్యూర్ అనేది లేదు. उपल रवंतपुर तालाब में दुर्लभ मछलियों मिली है। मछुआरों ने कहा कि वे डायनासोर मछली थे। ऐसा मछली है कि अन्य मछलियों के लिए खतरनाक साबित हो रहा है, जबकि रवंतपुर के छेटे से एक तालाब में सड़कों में मछलियां हैं। इसे कई मछलियों के तालाब में बाहर निकाला दिया गया है। राजकोंडा पुलिस ने ऐसे गिरोह की गिरफ्तार किया है जो फर्जी के दस्तेबाज बनकर दूसरे में भूखंड और अनाधिकृत रूप से बेच रहा है। मलकाजगिरी एयरसिटी और खुशरगुड़ा की पुलिस ने संयुक्त रूप से अभियान चलाकर 11 से 9 सदस्यों को गिरफ्तार किया। उनके पास से करीब 10 लाख रुपए नकद, फर्जी दस्तावेज में एक कार के साथ स्टैंप और 10 सेल फोन जब्त किया गया है। सीपी महेश ने भगवत ने कहा कि मामले के मुख्य साजिशकर्ता रियल एस्टेट कारोबार में थे। उन्होंने कहा कि आरोपियों में कई अन्य लोगों के साथ मिलकर दूसरे में बखूर में फर्जी दस्तावेज बनाकर बेच रहा था। महेश भगवत ने बताया कि वह गिरोह के 2 अन्य सदस्य फरार हैं। 11 మెంబర్ గ్యాంగ్లో 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర దాదాపు 10 ఈ ఫేక్ సెల్ డీడ్స్ మాకు దొరికినాయి. ఈ కుషాయిగూడ కేసు కాకుండా ఇక్కడ మన బంజారా హిల్స్ సంబంధి 2, కొండాపూర్ 1, మాధాపూర్లో అయ్యప్ప సొసైటీ 1, ఆర్సీపురం 1, సలీం నగర్ మలక్పేట్ 1, తుర్క ఎంజాల్ 1, ఇట్లా 10 సెల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర రికవరీ అయింది. ఈ గ్యాంగ్ది మెయిన్ ప్రధాన నిందితులు ఈ బొమ్మ రామారావు అనే వ్యక్తి, తర్వాత నంబర్ 2 బొడ్డు శ్రీనివాస్. 9 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 2 దయాకర్ అని బిర్జారి కూడా, తర్వాత హఫీజ్ అని మలక్పేట, వీళ్ళు 2 ఫరార్లు ఉన్నారు. ఈ హఫీజ్ అని మలక్పేట ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటారు. ఈ హఫీజ్కు ఈ ఫేక్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు ఎలా తయారు చేయాలా దానికి సంబంధి పక్క నాలెడ్జ్ ఉంది. ఈయన దొరికితే మనకు ఇంకా కొన్ని వివరాలు బయట వస్తుంది. विशाखा श्री श्राद्धा पीठ में अध्यक्ष स्वरूपुर नरेंद्र सरस्वती ने कहा कि यादाद्री लक्ष्मी में नरसिम्हा स्वामी के दर्शन कर काफी खुश हैं। वे यादाद्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी के दर्शन किए। मंदिर के पुजारी मंदिर कार्यकारी अधिकारी गीता ने उनका गर्मजोशी से स्वागत किया। घबरा गृह स्वामी के लिए विशेष पूजा करने के बाद मुख्य मंदिर में संरचनाओं की जांच की गई है। मुख्यमंत्री केसीआर द्वारा मंदिर के शानदार निर्माण की सराहना की। उन्होंने कहा कि पहाड़ी और विकास की वादियां होंगे। విశాఖపట్నము లేదా ఋషికేశ్ ఈ 2 ప్రాంతాల్లోనే మేము ఉండడం అయింది. ఈ మధ్య కాలంలోనే విశాఖ శ్రీ శారదా పీఠం దేవీ నవరాత్రులు జరుపుకొని రాజశ్యామల అనుగ్రహం కోసం ఆ తల్లి పాదాల చెంత ఎక్కువగా అనుష్ఠానం చేసుకుంటుంది. ఈ ఏకాదశి నాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరగాలి అనే ఒక ఆకాంక్ష కలిగితే 10 రోజుల క్రితం వెంటనే స్వామివారి దర్శనానికి ఈ ఏకాదశి మంగళవారం అద్భుతమైన ఈ రోజు స్వామి దర్శనం జరుగుతుంది.